2 రోజుల క్రితం విశాఖపట్నంలో మధురవాడల ప్రాంతంలో జరిగిన హత్య కేసు ఎంఆర్ఓ రమణయ్యని నిందితుల్ని మెడ్రాస్లో పట్టుకోవడం జరిగింది. వీరు హత్య చేసిన తర్వాత మురారి సుబ్రహ్మణ్యం, గంగారాములు ఇద్దరు కూడా విశాఖపట్నంలో ఒక రోజు ఉండి నెక్స్ట్ డే ఫ్లైట్లో చక్కగా మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళి అక్కడ ఇటు అటు తిరుగుతూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎస్ఐ వారికి అనుమానం వచ్చి ఇతన్ని వాకప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల్ని విశాఖపట్నం తీసుకొచ్చారు. వారు ప్రాథమికంగా ఒప్పుకున్నది ఏంటంటే ఆస్తి తగాదాల వల్లనే అతని హత్య చేయవలసి వచ్చింది అని. ఇంకా మిగతా వివరాలు చెప్పడానికి పోలీస్ అధికారులు నిరాకరించారు. కారణం ఏంటంటే వారితో పూర్తిగా విచారణ జరిపిన తర్వాత మాత్రమే మీకు చెప్పగలం, ఎందుకంటే వాళ్ళు ప్రైమా ఫేస్గా చెప్పిన దాన్ని మీకు చెప్పలేము కనుక అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే విశాఖపట్నం పోలీసు వాళ్ళు చాలా మంచి కృషి చేసి వారిని వెంటనే పట్టుకోవడం శ్లాఘనీయం.